హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక వీడియోతోనైతే వచ్చినాము. ఇప్పుడైతే సమ్మరు, అందరూ ఏం చేస్తారంటే ఇగో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉంటాయి కదా, అందరూ మనకి పిలవడానికి కార్డ్ ఇవ్వడానికి దానికి వస్తారు కదా. అప్పుడు మనము ఈ సమ్మర్లో అయితే టీ చేసి ఇవ్వలేము, టీ తాగరు కదా. అందుకే అప్పటిదప్పుడే మనము లెమన్ జ్యూసు, అదేమంటారు పానకాని కూడా అంటారు కదా, అది ఎప్పటిదప్పుడే ఎట్లా రెడీ చేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు చెప్తా. లెమన్ అయితే ఇట్లా మంచిగా కడుక్కోవాలి. ఫస్ట్ కడిగినాక ఇది సరిపోతుంది. ఇప్పుడు లెమన్ అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము. దీన్ని అంత జ్యూస్ అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడైతే ఇది లెమన్ మొత్తం పిండుకున్నాము. ఈ లెమన్ని కొన్ని వాటర్లో మనము పోసుకోవాలి. ఇట్లా పోసుకున్నాక కొంచెము మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. అయితే మనకి ఈజీ అవ్వాలంటే ఇప్పుడు దీంట్లోనే షుగర్ యాడ్ చేసుకుంటే బెటర్. లేదు మనం అప్పుడు జ్యూస్ చేసేటప్పుడు చేసుకుంటామంటే అప్పుడు కూడా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం తక్కువ యాడ్ చేసుకొని మళ్ళీ అప్పుడైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ మనము కొంచెం ఇలాచీ వేయాలి. ఇలా చేసినాక కొంచెము ఉప్పు కూడా వేయాలి. అంతా మొత్తము ఇట్లా కలపాలి మనం. ఇప్పుడైతే ఇది జ్యూస్ రెడీ అయింది. షుగరు కొంచెం ఇప్పుడైతే ఇది ఇట్లా రెడీ అయింది. దీనికి మనము ఇప్పుడు ఐస్ క్యూబ్ లాగా చేసుకోవాలి. దీంట్లో పెట్టి మొత్తం దీన్ని అయితే ఇట్లా పోసుకొని ఐస్ క్యూబ్ లాగా మనము రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రీజర్లో ఒక 2-3 అవర్స్ పెడితే, ఎక్కువ పెడితే మనం ఫ్రిడ్జ్లో చూసుకొని పెడితే తొందరగా అయితే, లేదు మనకు తర్వాత కావాలంటే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెడదాం. ఫ్రిడ్జ్లో ఇది అయితే ఇప్పుడు ఫ్రీజర్లో మనము పెడుతున్నాము. ఇప్పుడైతే మనకు ఐస్ క్యూబ్ లాగా ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. 2 అవర్స్ అయినాక నేనైతే తీసిన, మీరు చూసి ఐస్ అయినాక తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఐస్ క్యూబ్ ఇవి ఏం చేయాలంటే మనము తీసుకొని నార్మల్ వాటర్లో వేసుకోవాలి. ఇట్లా మనకు కావాల్సినంత వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. దీనికి మనము కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైతే ఇది రెడీ అయింది. నార్మల్ వాటర్లో అయితే మనము ఐస్ క్యూబ్ వేసి మిక్స్ చేసినాము. కావాలంటే మీరు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకొని తాగొచ్చు. ఇప్పుడైతే ఇన్స్టెంట్గా పానకం అయితే రెడీ అయిపోయింది. మీరు వచ్చిన వాళ్ళకి తొందరగా ఇవ్వచ్చు. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. చెప్పు ఐశ్వర్య, పానకం ఎట్లా ఉంది? అందరూ ఇన్స్టెంట్గా చేసుకొని వచ్చిన వాళ్ళకైతే తొందరగా ఈ సమ్మర్లో కూల్గా ఇస్తే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.